అనుకున్నది అనుకున్నట్టు అయితే అది నా లైఫ్ ఎందుకవుతుంది? సో, నేను రీసెంట్‌గా ఫాలో అవుతున్న హెల్తీ హ్యాబిట్స్‌లో ఒకటి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. సో, అది ఈ మధ్య కొంచెం ఫాలో అవ్వడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే, నాకు అన్ని ప్రాజెక్ట్స్‌కి బిజీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ కొంచెం హెవీగా ఉంటుంది. వర్క్ కొంచెం మేనేజ్ చేసుకుండేలా ఉండేంత వరకు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ కాకుండా అట్‌లీస్ట్ స్లీప్ 7-8 అవర్స్ మెయింటైన్ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. దానివల్ల అట్‌లీస్ట్ నా రిమైనింగ్ రొటీన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అని జెప్పేసి అలా ఫిక్స్ అయ్యాను. సో, నాకు ఎవ్రీ వీకు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఏంటి అని జెప్పేసి ఒక షెడ్యూల్ లాగా ఒక బుక్‌లో రాసి పెట్టేసుకుంటాను. ఆ బుక్ ఓపెన్ చేసేసి నా నెక్స్ట్ డే ప్రియారిటీ ఐటెమ్స్ ఏంటి అని చెక్ చేశాను. అందులో నుంచి ఆప్షనల్‌గా చేసే వర్క్స్‌ని కొంచెం లేట్ అయినా పర్లేదనుకునే వాటిని సెపరేట్ చేసేసి అవి స్కిప్ చేసేసాను. లైక్ మార్నింగ్ పూజ చేసేసుకోవడము, టిఫిన్ జేయడము. సో, టిఫిన్ చేయకుండా డైరెక్ట్‌గా మీల్ చేసేస్తే అట్‌లీస్ట్ 1 అవర్ మనకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 1 అవర్ లేట్‌గా లేచినా సరే అడ్జస్ట్ అయిపోతుంది. సో, ఇలా అడ్జస్ట్ చేసేసుకొని నా స్లీప్ టైమ్ సెట్ జేసుకుంటున్నాను.